హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవత అమృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ कुंज बिहारी, जय गोपी जना वल्लभा गिरिवरधारी, जय गोपी जना वल्लभा गिरिवरधारी, यशोदानंदना व्रज जनरंजना, यशोदानंदना व्रज जनरंजना, यशोदानंदना व्रज जनरंजना, यशोदानंदना व्रज जनरंजना, यमुना तीरा वनचारी, यमुना तीरा वनचारी, यमुना तीरा वनचारी, जय राधा माधव कुंज बिहारी, जय माधव कुंज बिहारी। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। शृण्वतां स्वकदा कृष्ण पुण्यश्रवणकीर्तना, हृदयन्तस्तो हि अभद्राणि विदुनोति सहृत्सताम्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्टके। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरु श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तां सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते, गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी, वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा।
సో ఈ రోజు హరే మనం కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ, మాతాజీ, దండ ప్రమాణాలు. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ ప్రభుజీస్ అందరికీ దండవత్ ప్రణామాలు. ఈ రోజు మనము శ్రీమద్ భాగవతము 3వ స్కందము 26వ అధ్యాయము 50వ శ్లోకం నుంచి చూద్దామండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. ఏతాన్య సంహత్యాయథా మహాదాదాని సప్త వై కాలకర్మా గుణోపేతో జగదాది రూపావిసర్. ఈ తత్వములన్నీయును మిళితము కానప్పుడు ఈ సృష్టికి మూల కారణుడగు దేవదేవుడు కాలము, కర్మ, త్రిగుణములతో పాటు విశ్వమునందు మహదాది సప్త విభాగములను కూడి ప్రవేశించెను. నాగం సునీత మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. భాష్యం బై శ్రీలా ప్రభుపాద్ కి జై. కారణముల ఉత్పత్తిని గూర్చి తెలిపిన పిమ్మట కపిలదేవుడు కార్యముల ఉత్పత్తిని గూర్చి పలుకుచున్నాడు. కారణములు మిశ్రితము కాని సమయమున దేవదేవుడు తన గర్భోదక సాయి విష్ణువు రూపమున ప్రతి విశ్వమునందును ప్రవేశించెను. పంచ మహాభూతములు, మహాతత్వము, మిథ్యాహంకారము అతనిని అనుసరించినవి. ఆ విధముగా దేవదేవుడు భౌతిక జగత్తు యొక్క పరమాణువులందును ప్రవేశించెను. ఈ విషయము బ్రహ్మ సంహిత 5.35 యందు అండాంతరస్థ పరమాణుచ యాంతరస్థం అని ద్రోపర్పబడినది. అతడు విశ్వమునందేగాక పరమాణువులందును విలసితుడై ఉన్నాడు. ప్రతి జీవి హృదయమునందును అతడు నెలకొని ఉన్నాడు. ఆ విధముగా గర్భోదక సాయి విష్ణువు సమస్తమునందును ప్రవేశించను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో నిన్నటి వరకు మనము ఈ యొక్క ఏవైతే గనక కారణాలు ఉన్నాయో, సో ఏవైతే గనక మనకి ఎలిమెంట్స్ అన్నమాట, 24 ఎలిమెంట్స్ లో మనకి ఏవైతే గనక ఇంద్రియార్థాలు, అదే విధంగా ఏవైతే గనక పంచమహాభూతాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా ఒకదాని నుంచి ఇంకొకటి వచ్చాయి, వాటికి ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి, అదే విధంగా చివరిలో భూమికి మొత్తము అన్ని రకాలైనటువంటి 5 లక్షణాలు కూడా భూమిలో ఉన్నాయనేటువంటి విషయాలు మనం తెలుస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు మనము 50వ శ్లోకం నుంచి 53వ శ్లోకం దాకా మనము ఈ యొక్క కార్య సృష్టి గురించి తెలుసుకుంటాం అన్నమాట. సో కార్య సృష్టి గురించి చెప్తున్నప్పుడు ఏం చెప్తున్నారు ఇక్కడ, ఈ తత్వాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మిళితము అంటే కలవలేదన్నమాట. సో సృష్టికి మూల కారణుడైనటువంటి గర్భోదక సాయి విష్ణువు ఏం చేశారు, ఆయన ప్రతి విశ్వంలో కూడా ఆయన ప్రవేశించారన్నమాట. ప్రతి విశ్వంలో కూడా వేటితో పాటు ప్రవేశించారు ఆయన, కాలము, కర్మ, త్రిగుణాలు, ఈ మూడింటిని కూడా కలిపి మూడింటితో పాటు ఆయన కూడా రావడం జరిగింది అన్నమాట. సో గర్భోదక సాయి విష్ణు ప్రతి విశ్వంలో కూడా ప్రవేశించిన తర్వాత పంచమహాభూతాలు, మహత్తత్వము, మిథ్యాహంకారము కూడా ఆయన కూడా వచ్చినాయి అన్నమాట ప్రతి విశ్వంలోకి కూడా అన్నమాట. సో అప్పుడు ఆయన ఏం చేశారు, భౌతిక జగత్తులో మళ్ళీ క్షీరోదక సాయి విష్ణు కింద ఆయన ఎక్స్పాండ్ అయ్యి ప్రతి పరమాణువులో కూడా ఆయన ప్రవేశించడం జరిగింది అన్నమాట. తతస్తేనాను విద్యేభ్యో యుక్తేభ్యోన్న చేతనం ఉత్థితం పురుషో యస్మా దుదత్తిష్టాదసౌ విరాట్. భగవానుని సన్నిధి యందు కార్యోన్ముఖులై ఏకముగానైనా ఈ సప్త తత్వముల నుండి ఒక అచేతనమగు అండము ఉత్పన్నమయ్యను. దాని నుండియే సుప్రసిద్ధ విరాట్ పురుషుడు ఆవిర్భవించెను. సునీత హరిబొమ్మత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. కృష్ణ కృపామూర్తి శీల ప్రభుపాదికి జై. భాష్యం. మైథున కార్యమునందు స్త్రీ పురుషులు అండవీర్యములు కలయక ఆత్మ పదార్థములందు చేరుటకు అనువైన స్థితి కలుగజేయును. ఆ కలయిక క్రమముగా పూర్ణదేహమును తయారు చేయును. అదే సిద్ధాంతమున విశ్వ సృష్టి యందును సత్యమై ఉన్నది. తత్వములన్నీ అదివరకే ఉన్నప్పటికీ భగవాను వాటి యందు ప్రవేశించినప్పుడే అవి నిజముగా సుభిక్షితమగు. అదే సృష్టికి కారణం. దీనికి మనము సాధారణ అనుభవం అందును మనము గాంచవచ్చును. మట్టి, నీరు, అగ్ని అనునవి ఉన్నప్పటికీ వాటిని కలిపడి యత్నము మనము చేసినప్పుడే అవి ఇటుక రూపమున దాల్చగలవు.
జీవశక్తి లేకుండా పదార్థ రూపమున బడిసేరి అవకాశమే లేదు. అదే విధముగా భగవానుడు విరాట్ పురుషుని రూపమును క్షుభితము కానిదే భౌతిక జగత్తు వృద్ధి చెందే అవకాశమే లేదు. యస్మాత్ దశౌ విరాట్ అతనిచే ప్రేరేపించబడే ఆకాశం ఏర్పడింది. విరాట్ రూపము కూడా దాని అందే ప్రకటితమైంది. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. సో ఏమైంది, ఏవైతే గనక యొక్క ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయి, 7 రకాలైనటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమైంది, స్వామి యొక్క ప్రెజెన్స్ లో, స్వామి యొక్క ప్రేరణతోటి అవన్నీ కూడా కలిసినాయి అన్నమాట. కలిసిన తర్వాత ఏమైందంట, ఒక అంత జ్ఞానము లేనటువంటి ఒక అండం ఒకటి ఆవిర్భవించింది అన్నమాట. సో దాని నుంచే మనకి ఒక విరాట పురుషుడు ఆయన ఆవిర్భవించడం జరిగింది అన్నమాట. ఎలా అయితే కనుక మనకి స్త్రీ పురుషులు ఎప్పుడే స్త్రీ గర్భంలో కూడా మనకి ఏమవుతుంది, సంతానం కలగడానికి ముందు ఆ వీర్యకణం ఆత్మ వెళ్ళడానికి ముందు ఏమవుతుంది, అండాశయము అండం అన్ని కూడా తయారవుతాయి అన్నమాట. సో అదే విధంగా విరాట్ పురుషుడు రావడానికి కూడా అనువైనటువంటి ఈ యొక్క అండం అనేటువంటిది రావడం జరిగింది అనమాట. ఈ యొక్క అండం నుంచే విరాట్ పురుషుడు ఆయన రావడం జరిగింది. ఏతదన్నం విశేషాఖ్యం క్రమావుద్ధరోస్తరై తోయాధిభి పరివృత్తం ప్రధానేనావృతైర్భి యత్ర లోకావితానోయం రూపం భగవతో హరే. ఆ బ్రహ్మాండము అండ రూపమున గల విశ్వము విశేషము అని పిలువబడును. దాని పొరలైన జలము, వాయువు, అగ్ని, ఆకాశము, అహంకారము, మహత్తత్వము అనునవి ఒకదానికి మించి ఒకటి అధిక దళసరిగా నుండును. ప్రతి పొరయు పూర్వపు పొర కన్నను 10 రెట్లు పెద్దదిగా ఉండును. చివరి పొర ప్రధానముచే కప్పబడి ఉండును. ఆ అండమునందే శ్రీహరి విరాట్ రూపము కలదు. 14 లోకములు అతని దేహమునందలి భాగములు. హరే కృష్ణ. శశికళ మాతాజీ మొదటి పారాగ్రాఫ్ చదవండి. శాంతకుమారి మాతాజీ 2వ పారాగ్రాఫ్, దుర్గా భవాని మాతాజీ 3వ పారాగ్రాఫ్ చదవండి. 4 పారాగ్రాఫ్ 3, 4 పారాగ్రాఫ్లు ఉన్నాయి. 4వ పారాగ్రాఫ్ శ్రీదేవి మాత చదవండి. హరే కృష్ణ. భాష్యం దయచేసి ప్రపాదుల వారికి జై. ఈ విశ్వము అనగా అసంఖ్యాక లోకములు కలదిగా మనము గాంచగలిగేది విశ్వాకాశము అండాకారమున ఉన్నది. అండము చిప్పచే ఆవృతమై ఉండునట్లు విశ్వం సైతము వివిధ పొరలతో ఆవరింపబడి ఉన్నది. మొదటి పొర జలము, తరువాతది అగ్ని, తరువాతది వాయువు, పిదపది ఆకాశం, చివరగానున్నది ప్రధానము. ఈ అండ రూప విశ్వం నందే భగవాని విరాట్ రూపము విరాట పురుషుని రూపమున కలదు. వివిధ లోకములు అతని దేహమందలి భాగము. శ్రీమద్ భాగవతంలోని ద్వితీయ స్కంద ఆరంభమున ఇదివరకే ఈ విషయం వివరింపబడినది. లోకములన్నీను విరాట్ రూపపు వివిధ దేహాంగములుగా భావింపబడినవి. శ్రీకృష్ణ భగవాన్ని దివ్య రూపమును నేరుగా అర్చింపజాలని వారు ఆ విరాట్ రూపమును తలుచుతూ అర్చింపమని బోధింపబడిది. అధోలోకముకు పాతాళం భగవాన్ని పాదములుగా భావింపబడి ధరణి అతని ఉదరముగాను, బ్రహ్మదేవుడు వసించి బ్రహ్మలోకము అనగా అత్యున్నత లోకము భగవాన్ని శిరముగాను భావింపబడినవి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ప్రభుజీ దండపమానులు. హరే కృష్ణ. ప్రభుపాదిది. ఈ విరాట్ పురుషుడు భగవాన్ అవతారం బ్రహ్మశక్తి ఎందు ద్రోపడిచినట్టు భగవాన్ ఆది రూపం శ్రీకృష్ణుడి ఆది పురుషం. విరాట్ పురుషుడు సైతం పురుషుడైనను ఆది పురుషుడు మాత్రం కాదు. ఆది పురుషుడు శ్రీకృష్ణుడే. ఈశ్వరం పరమం కృష్ణం సచ్చితానంద విగ్రహం అనాదినాది గోవింద. భగవద్గీత ఎందు శ్రీకృష్ణుడు ఆది పురుషునిగా అంగీకరింపబడినాడు. నా కన్నను ఆదిపులు ఎవడూ లేడు అని ఆ దేవదేవుడు దాని ఎందు పలికాను. భగవాన్ విస్తారములు అసంఖ్యాకముగా కలదు. నా వారందరూ పురుషులే. భోక్తులు అయినను విరాట్ పురుషుని గాని పురుషవతారములు గాని గర్భోదకశాయి విష్ణువు, గర్భోదకశాయి విష్ణువు, క్షీరోదకశాయి విష్ణువు ఏ ఇతర విస్తారములు కాని ఆది మాత్రం కావు. ప్రతి విశ్వనందు గర్భోదకశాయి విష్ణువు విరాట్ పురుషుడు, క్షీరోదకశాయి విష్ణువు కలరు. అందులోను విరాట్ పురుషుని అవతారమే ఇచ్చట వందితమైనది.
దేవదేవుని గూర్చిన అవగాహన తక్కువగానున్న వారు ఆ విరాట్ రూపంలో చింతించవచ్చును. అదే శ్రీమద్ భాగవతం ఉద్దేశించబడింది. హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామములు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామములు. విశ్వపు పరిమాణము ఇచ్చట అంచనా వేయబడినది. దాని బాహ్య పొరలు జలము, వాయువు, అగ్ని, ఆకాశము, అహంకారము, మహాతత్వంతో చేయబడినవి. అంతేగాక ప్రతి పొర కూడా పూర్వము దాని కన్నను 10 రెట్లు పెద్దదే ఉండదు. విశ్వపు లోపలి భాగంను ఏ శాస్త్రవేత్త గాని మరి ఎవ్వరు గాని గణింపజాలరు. ఆ భాగము పైన 7 తొడుగులు కలవు. ఒకదానికి మించి ఇంకొకటి 10 రెట్లు అధిక పరిమాణం కలది అయి ఉన్నది. జలావరణము విశ్వపు వ్యాసము కన్నను 10 రెట్లు అధికముగా కలదు. అగ్ని ఆవరణము జలావరణము కన్నను 10 రెట్లు అధికముగా కలదు. అదే విధంగా వాయు ఆవరణము అగ్ని ఆవరణము కన్నను 10 రెట్లు పెద్దది. ఈ కొలతలు మానవుని చిన్ని మస్తిష్కానికి ఊహాతీతములు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. ఈ వర్ణనము అండమును బోలిన ఒక విశ్వము దేనైనను ఇచ్చట తెలుపబడినది. నిజమునకు దానితో పాటు అసంఖ్యాకములైన విశ్వములు కలవు. వానిలో కొన్ని ఎన్నో రెట్లు పెద్దవైనవి. వాస్తవమునకు ఈ విశ్వము అతి చిన్నది కనుకనే దీని అధిష్టాతయగు బ్రహ్మకు 4 ముఖములు మాత్రమే కలవు. ఈ విశ్వము కన్నను అతి పెద్దవగు విశ్వములందు బ్రహ్మదేవుడు బహుశిరములను కలిగి ఉండును. ఈ విశ్వపు బ్రహ్మదేవుని విచారణపై ఇతర బ్రహ్మలందరూ శ్రీకృష్ణ భగవానునిచే ఒకరోజు కబురు బడిరని చైతన్య చరితామృతమునందు తెలుపబడినది. ఆ బ్రహ్మలను గాంచి ఈ విశ్వపు చిన్న బ్రహ్మదేవుడు ఆశ్చర్యచకితుడయ్యెను. భగవానుని అచింత్య శక్తి అదియే. కల్పనచే గాని లేదా భగవానునితో మిథ్యా ఏకత్వముచే గాని ఎవరునూ భగవానుని పొడవు వెడల్పులను గణింపజాలరు. అటువంటి యత్నములు వెర్రితనపు లక్షణములు మాత్రమే. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. సో ఇక్కడ విరాట పురుషుడు గురించి మనకి శ్లోకంలో చెప్తున్నారనమాట. సో ఏమవుతుంది మనకి ఇక్కడ ఎప్పుడైతే కనుక ఆ పెద్ద అండము అని చెప్పుకున్నాం కదండి. సో యూనివర్స్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఆ యొక్క అండంలో ఏముంటాయి, మొత్తము 14 లోకాలు కూడా ఆ యొక్క అండం లోపలనే ఉంటాయి అన్నమాట. కానీ ఆ అండానికి పైన ఏమవుతుంది, మళ్ళీ రకరకాలైనటువంటి పొరలు ఉంటాయి అన్నమాట. ఎలాగా అంటే కనుక మనం ఉల్లిపాయ చూస్తే కనుక ఉల్లిపాయ మధ్యలో ఒకటి ఉంటుంది, దానిపైన ఒక పొర ఉంటుంది, ఆ పొర మీద ఇంకొక పొర ఉంటుంది, దాని మీద ఇంకొక పొర ఉంటుంది. అలాగే ప్రతి విశ్వం పైన కూడా మొత్తము ఇదే విధంగా పొరలు ఉంటాయన్నమాట. ప్రతి విశ్వానికి కూడా అన్నమాట, బ్రహ్మాండానికి కూడా ఈ పొరలు ఉంటాయి. సో అన్నిటికంటే కూడా లోపల ఉన్నటువంటి పొర ఏమిటి అంటే కనుక జలము అన్నమాట. సో అది ఎంత ఉంటుంది అంటే గనక విశ్వం లోపలి భాగానికి ఏదైతే గనక దాని యొక్క వ్యాసం ఎంతైతే ఉంటుందో దానికి 10 రెట్లు ఉంటుంది అనమాట జలం. సో ఆ పొరకి మళ్ళీ ఎంత తర్వాత ఉన్నటువంటి పొర ఎంత, వాయువు అన్నమాట. అది మళ్ళీ ఆ పొరకి మళ్ళీ 10 రెట్లు ఉంటుంది, అంటే 100 రెట్లు ఉంటుంది అనమాట ఆ మధ్యలో ఉన్న దానికి. తర్వాత అగ్ని పొర ఎంత ఉంటుంది, ఆ పైన వాయువు పొర కన్నా ఇంకొక 10 రెట్లు ఉంటుంది, అంటే లోపల ఉన్నటువంటి దానికంటే కూడా 1000 రెట్లు ఉంటుంది అనమాట. తర్వాత ఆకాశం అనేటువంటిది 10,000 రెట్లు ఉంటుంది మధ్యలో ఉన్నటువంటి దానికి. అహంకారం అనేటువంటిది 1,00,000 రెట్లు ఉంటుంది. అన్నిటికంటే కూడా మహత్తత్వం అనేటువంటిది ఉంటుంది, అది 10 లక్షల రెట్లు ఉంటుంది అనమాట. దాని యొక్క థిక్నెస్ అన్నమాట, థిక్నెస్. సో ఆ తర్వాత అన్నిటికంటే కూడా మళ్ళీ బయట ఏముంటుంది, ప్రధాన అనేటువంటిది ఉంటుంది అనమాట. సో ఒక జీవుడు మనకి భగవద్గీతలో చెప్తారు, నా యొక్క మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. సో ఈ యొక్క ప్రకృతి అనేటువంటిది నా అధీనంలో ఉంది, ఎవరైతే కనుక నన్ను శరణు పొందుతారో వాళ్ళు మాత్రమే దీని నుంచి బయటపడగలరు, నా మాయ నుంచి బయటపడగలరు అని చెప్పి స్వామి చెప్పారు. ఎందుకు చెప్పారు దానికి అని అంటే కనుక దానికి కారణం ఇక్కడ ఉందన్నమాట. చూడండి, మనం ఉన్నటువంటి భూమే చాలా చిన్నది, భూమిలోనే మనం ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళాలంటేనే మనం వెళ్ళలేము. అలాంటిది భూమండలం ఎంత పెద్దగా ఉంటుంది.
ఆ భూమండలానికి పైన మళ్ళీ 14 లోకాలు కలిపి ఉన్నటువంటిది ఇంకెంత పెద్దగా ఉంటుంది. దానికి పైన ఉన్నటువంటి ప్రతి పొర ఎంతెంత పెద్దగా ఉన్నాయి. ప్రతి పొర చూస్తే గనక 10 లక్షల రెట్లు ఉందన్నమాట ఆ వ్యాసానికి లోపల ఉన్నటువంటి దానికి. ఇవన్నీ దాటుకుని మనం వెళ్ళాలి అని అంటే గనక మనకు ఉన్నటువంటి జీవితకాలం సరిపోదు. ప్రాక్టికల్ గా ఇంపాసిబుల్ అన్నమాట. వీటిని దాటుకుని బయటకు వెళ్ళడం అనేటువంటిది స్వామి కృప లేకపోతే గనక మనం వెళ్ళలేము. అందుకే స్వామి చెప్పారు, ఈ యొక్క మాయని దాటడం అనేటువంటిది చాలా కష్టము, ఎవ్వరు దాటలేరు, ఎవరు నా శరణాగతి పొందుతారో వాళ్ళే దాటగలరు అంటే గనక అందుకనమాట. ఎలా అయితే గనక ఇదివరకు పూర్వము రాజుల కోటలు ఉండేవి అనమాట. కోటలు ఉండేటప్పుడు వాళ్ళు ఏం చేసేవారు, సో బయట పెద్ద గోడ కట్టేసేవారు బయట. ఆ గోడ దాటుకుని వెళ్తే గనక దాని లోపల మళ్ళీ చాలా వెంటనే లోతుగా కందకాలు తవ్వేసేవారు. సో ఆ తర్వాత మళ్ళీ దాంట్లో మళ్ళీ నీళ్లు పెట్టేసి మళ్ళీ మొసళ్ళు అవన్నీ పెట్టేవారు. మళ్ళీ అది దాటుకుని వెళ్తే కనుక దాని లోపల మళ్ళీ చెట్లు గుబురుగా ఉండేటువంటివి. మళ్ళీ దాన్ని దాటుకుని వెళ్తే కనుక మళ్ళీ అడ్డం పెట్టేసి నూనె పోయటము ఇలాంటివన్నీ కూడా అనమాట. అలా ఏవైతే కనుక డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయో వాటిని దాటుకుని శత్రువు లోపలికి రాలేడు అనమాట. సో అదే విధంగా జైల్లో దాంట్లో నుంచి బయటికి కూడా ఎవడైనా వెళ్ళాలంటే కూడా వాడికి కూడా కష్టం, ఇవన్నీ దాటుకుని వెళ్ళలేరు అనమాట. అలాగా మనం అందరం కూడా ఈ భౌతిక ప్రపంచంలో జైల్లో ఉంచబడ్డాము. ఈ జైల్లో ఏంటి, ఒక్కొక్కటి కూడా ఇన్ని లేయర్స్ ఉన్నాయన్నమాట. దీన్ని దాటుకుని వెళ్ళడం అనేటువంటిది స్వామి యొక్క పర్మిషన్ లేకపోతే కనుక, మాయ పర్మిషన్ లేకపోతే కనుక మనం దాటుకుని వెళ్ళలేమన్నమాట. సో తర్వాత చూద్దామండి. హిరణ్మయా దండకోసా దుత్తాయా సలిలేశయాత్ తమావిశ్యా మహాదేవో బహుదా నిర్బిభేదకం. విరాట్ పురుషుడు మహాదేవుడు జలమునందున్న ఆ హిరణ్మయ అండమునందే నిలిచి ఉండి దానిని పలు శాఖలుగా విభజించెను. నిరభిద్యతాస్య ప్రథమం ముఖం వాణీ తతో భవత్ వాణ్యావహ్నిరదో నాసే ప్రాణోతో ఘ్రాణయేతయో. తొలుత ఆతని యందు ముఖము ఏర్పడెను, పిదప వాగీంద్రియము ఉద్భవించెను. దానితో పాటు వాగీంద్రియపు అధిష్టాదేవతయగు అగ్నిదేవుడు అవతరించెను. పిదప నాసికారంధ్రములు ఏర్పడినవి. వాని యందు ఘ్రాణేంద్రియము మరియు దానితో పాటు ప్రాణవాయువు కలిగినవి. హరే కృష్ణ. లక్ష్మీదేవి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణాం. భాష్యం. వాక్కు యొక్క ప్రకటముతో పాటుగా అగ్ని కూడా ప్రకటమయ్యను. నాసికారంధ్రముల ప్రకటముతో పాటు ప్రాణవాయువు, శ్వాసక్రియ, ఘ్రాణేంద్రియము కూడా ప్రకటమైనవి. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ఘ్రాణాద్వాయురభిద్యేత మక్షిణీ చక్షురేతయో తస్మాత్ సూర్యోన్యభిద్యేతాం కర్ణౌ శ్రోతం తతో దిశా. ఘ్రాణేంద్రియము ఉత్పన్నమగుటతో పాటు దానికి అధిష్టాదేవతయగు వాయుదేవుడు కూడా ఆవిర్భవించెను. పిమ్మట విరాట్ రూపమునందు నేత్రగోళములు మరియు వాని యందు నేత్రేంద్రియము ఏర్పడినవి. నేత్రేంద్రియముతో పాటు దానికి అధిష్టాదేవతయగు సూర్యదేవుడు ప్రత్యక్షమయ్యను. పిమ్మట విరాట్ పురుషుని యందు కర్ణములు మరియు వాటి యందు శ్రవణేంద్రియములు ఏర్పడినవి. శ్రవణేంద్రియము ఉత్పన్నమగుటతో పాటు దిగ్దేవతలు, దిక్కుల అధిష్టాతలు ప్రత్యక్షమైరి. రత్నకుమారి మాతాజీ చదవండి. ప్రభుజీ నేను కూడా చదువుతానండి. మాతాజీ మీరు తర్వాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణాం. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. విరాట్ రూపపు వివిధ దేహాంగములు ఏర్పడుటను గూర్చి ఆ దేహాంగముల అధిష్టాన దేవతల ఆవిర్భావము గూర్చి ఇచ్చట వర్ణింపబడుచున్నది. తల్లి గర్భమునందు శిశువునకు క్రమముగా వివిధ దేహాంగములు వృద్ధి ఎగునట్లు విశ్వ గర్భమున విరాట్ రూపము వివిధ సాధన సామగ్రిని ఉత్పత్తి చేయును.
ఇంద్రియములు మరియు వాటి అధిష్టాన దేవతలు ఉత్పన్నమగుదురు. విరాట్ రూపపు చక్షువులు ప్రకటమైన పిదపయే సూర్యుడు ఆవిర్భవించినాడనడి వచనమును శ్రీమద్ భాగవతపు ఈ శ్లోకము సమర్థించుచున్నది. బ్రహ్మ సంహితయు దానిని సమర్థించినది. అనగా సూర్యుడు విరాట్ రూపపు చక్షువులపై ఆధారపడి ఉన్నాడు. సూర్యుడు దేవదేవుడగు శ్రీకృష్ణుని చక్షు అని కూడా బ్రహ్మ సంహిత పలికినది. యచ్చక్షురేష సవిత, సవిత అనగా సూర్యుడని భావము. సూర్యుడు దేవదేవుని నేత్రం. నిజమునకు ప్రతిదీ విరాట్ రూపంతోనే సృజింపబడినది. ప్రకృతి కేవలం మూలతత్వములను సరఫరా చేయునది మాత్రమే. భగవద్గీత 9వ అధ్యాయం 10వ శ్లోకం యందు ధ్రువపరపబడినట్లు సృష్టి కార్యము నిజమునకు దేవదేవుని చేతనే చేయబడినది. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. నా అధ్యక్షత ఎందే ప్రకృతి సృష్టి ఎందలి చరాచరములను సృజించుచున్నది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో తల్లి గర్భంలో ఉన్నారనుకోండి, పిల్లలకి ఏమవుతుంది? సో మనం త్వరలో తెలుసుకుంటాం అన్నమాట. సో మనకి చెప్తారు కపిల మహర్షి. సో ఏ విధంగా ఆ యొక్క 1వ రోజు ఆ యొక్క ఆత్మ అండాశయంలోకి ప్రవేశించిన తర్వాత ఆ రేతస్సు అదే విధంగా అండంలోకి ప్రవేశించిన తర్వాత 1వ రోజు 10వ రోజు ఏ విధంగా మార్పులు జరుగుతాయని చెప్పి మనకంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వచ్చేస్తాయి మనకి తర్వాత ఒక 2-3 అధ్యాయాల తర్వాత వచ్చేస్తాయి అన్నమాట. సో జీవుల గమనాల గురించి చెప్పినట్లు. సో అదే విధంగా ఈ యొక్క విరాట పురుషుడు కూడాను ఈ యొక్క హిరణ్మయం అనేటువంటి యొక్క అండాశయంలో ఆయన కూడా డెవలప్ అవుతున్నారు అన్నమాట, ఒకదాని తర్వాత ఒకటి. సో ఏమవుతుంది, ఆయన రకరకాలైనటువంటి అంగాలు ఏ విధంగా వచ్చాయి, అంగాలతో పాటు ఆయన యొక్క సెన్స్ ఆర్గాన్ అన్నమాట, ఇంద్రియాలు ఏ విధంగా వచ్చాయి, ఆ ఇంద్రియాలకి దేవతలు ఎవరు వచ్చారో అని చెప్పేసి అది కూడా మనకి చెప్తున్నారు అన్నమాట. సో 54వ శ్లోకంలో మనకి ఏం చెప్పారు? ముందుగా ఆయన యొక్క ముఖం ఏర్పడింది అని చెప్పారు. ఆ యొక్క ముఖం నుంచి ఏమైందంట? వాగీంద్రియము అంటే కనుక ముఖం ఏర్పడింది, మొత్తం దాని నుంచి మళ్ళీ నోరు వచ్చింది అనమాట ఆయనకి. సో దాంట్లోంచి ఏమొచ్చింది? స్పీచ్ అన్నమాట, వాణి అనేటువంటిది రావడం జరిగింది. దానికి అధిదేవత అయినటువంటి వహ్ని అంటే కనుక అగ్నిదేవుడు కూడా రావడం జరిగింది అనమాట. సో తర్వాత ఏమైందంట? ఆయనకి నాస్ట్రల్స్ ముక్కు రావడం జరిగింది. సో దానితో పాటు ముక్కు లోపల ఉండేటువంటి గ్రాణ అనేటువంటిది అన్నమాట, అంటే కనుక వాసన ఇంటర్నల్ గా లోపల పీల్చి దాన్ని తెలుసుకోగలిగేటువంటిది గ్రాణ అనేటువంటిది. అదే విధంగా వాయుదేవుడు కూడా రావడం జరిగింది అన్నమాట. సో తర్వాత ఏమైంది? ఆయన యొక్క కళ్ళు రావడం జరిగింది. కళ్ళు తర్వాత ఏమైంది? చక్షు అన్నమాట, కళ్ళ లోపల ఉండేటువంటి సటిల్ ఆర్గాన్ ఏదైతే ఉందో చక్షు అనేటువంటిది రావడం జరిగింది. దానితో పాటు సూర్యుడు కూడా రావడం జరిగింది అనమాట, అధిదేవత అయినటువంటి సూర్యుడు కూడా రావడం జరిగింది అనమాట. సో తర్వాత ఏమైంది? ఆయన యొక్క చెవులు కర్ణాలు కూడా రావడం జరిగింది. దానితో పాటు స్తోత్రం లోపల మనకి కర్ణం లోపల పనిచేసేటువంటి స్తోత్రం అనేటువంటిది, అదే విధంగా దిగ్దేవతలు యొక్క శ్రవణానికి అధిష్టాన దేవతలు అయినటువంటి దిగ్దేవతలు రావడం కూడా జరిగింది అనమాట. సో కాబట్టి ప్రతిదీ కూడా యొక్క విరాట రూపం నుంచి మనకి ఇవ్వబడింది అనమాట. సో మనకి ఈ యొక్క విరాట రూపం దగ్గర నుంచే మనకి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఏ విధంగా వచ్చాయని చెప్పి చెప్తున్నారు అనమాట. సో భగవద్గీతలో కూడా మనకి స్వామి చెప్పారు, ఇక సూర్యుడు చంద్రుడు కూడా నా యొక్క కళ్ళు అని చెప్పేసి చెప్పారనమాట భగవద్గీతలో మనకి. అదేవిధంగా బ్రహ్మ సంహితలో కూడా చెప్పారు, యచ్చక్షురేష సవిత సకల గ్రహాణం అని చెప్పి చెప్పారనమాట. మొత్తం సూర్యుడు అంతా కూడా ఏంటి? నా యొక్క కళ్ళు అని చెప్పి చెప్పారనమాట. సో ఎందుకు చెప్పారు అంటే కనుక దానికి కారణం మనకి ఇక్కడ శ్రీమద్ భాగవతంలో తెలుస్తుంది అనమాట. నిర్భిభేద విరాజస్త్వా గ్రోమస్రాస్వాద్రయస్తతా తతవోషాదయాశ్చాసన్ శిస్నం నిర్భిభిదే తతా. పిదప విరాట్ పురుషుడు తన చర్మమును ఉత్పన్నము చేసెను. ఆ పిదప రోమములు గడ్డములు మీసములు ప్రకటితమయ్యను. అటు పిమ్మట సమస్త ఔషధులు ప్రకటితమైనవి. పిదప ఉపస్థేంద్రియము కూడా ఉత్పన్నమయ్యను. చర్మమే స్పర్శకు స్థానము. ఔషధుల ఉత్పత్తిని నియంత్రించు దేవతలే త్వగీంద్రియపు అధిష్టాన దేవతలు. రేతస్తస్మాదాప ఆసన్నిరభిదత్యవైగుదం గుదాదపానుపానశ్చ మృత్యుర్లోకా భయంకరా. దాని పిమ్మట వీర్యము మరియు జలమునకు అధిష్టాన దేవత
ప్రకటమయ్యను. పిదప గుదము మరియు తదీంద్రియము జనించినవి. అటు పిమ్మట విశ్వమంతటికిని భయము కలిగించు మృత్యుదేవత ఆవిర్భవించెను. సుభద్రమాత చదవండి. హరే కృష్ణ. చదువుకోండి. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ జ్ఞానేంద్రియం అంటే ఏంటి ప్రభుజీ? జ్ఞానేంద్రియము అంటే వాసన పీల్చేటువంటిది. వాసన గురించి తెలుసుకుందాం. వీర్యస్ఖలన శక్తియే మృత్యు కారణమని ఇచ్చట అవగతమవుతున్నది. కనుకనే దీర్ఘకాల జీవితమును కోరు యోగులు మరియు ఆధ్యాత్మికవాదులు వీర్యస్ఖలనమును స్వచ్ఛందముగా నిరోధించుదురు. మనిషి ఎంత అధికముగా వీర్యస్ఖలనమును నిరోధించినచో అంత అధికముగా మృత్యు సమస్య నుండి దూరుడగును. ఈ విధానము ద్వారా 300 సంవత్సరములు లేదా 700 సంవత్సరములు జీవించిన యోగులెందరో కలరు. వీర్యస్ఖలనమే భయావహమగు మృత్యువు కారణమని శ్రీమద్ భాగవతమున ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. మనుజుడు ఎంత అధికముగా మైథున భోగమునకు అలవాటు పడియుండునో అంత అధికముగా శీఘ్రగతిని మృత్యువాత పడును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో తర్వాత వీర్యానికి అదే విధంగా జలానికి అధిష్టాన దేవత అయినటువంటి ఏం చెప్పుకున్నాం మనం, ఈ యొక్క స్కిన్ అన్నమాట. అంటే చర్మము, అదే విధంగా ఈ యొక్క రోమాలు, గడ్డాలు, మీసాలు, వీటి గురించి అంతా కూడా చెప్పుకున్నాము. సో ఆ తర్వాత వాటి నుంచి ఏమొచ్చింది, ఈ యొక్క టచ్ అన్నమాట, స్పర్శకి సంబంధించినటువంటి ఇంద్రియం రావడం జరిగింది. సో వాటితో పాటు ఎవరు వచ్చారు, దేవతలు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క ఓషధులకి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చారు అన్నమాట. సో తర్వాత ఏమవుతుంది, శిస్నము అంటే కనుక జననేంద్రియాలు. సో విరాట పురుషుడి యొక్క జననేంద్రియాల నుంచి ఏమొచ్చింది, ఈ యొక్క సీమెన్ అన్నమాట. సీమెన్ అంటే కనుక వీర్యం అనేటువంటిది రావడం జరిగింది. అదే విధంగా వాటితో పాటు ఈ యొక్క జలాలకి అధిపతి అయినటువంటి వరుణుడు కూడా రావడం జరిగింది అన్నమాట. సో ఇక్కడ వీర్య స్ఖలనము ఎంత ఎక్కువగా చేస్తే గనక అంత తొందరగా వాళ్ళకి మృత్యు వస్తుంది అని చెప్పేసి మనకి శ్రీమద్ భాగవతంలో చెప్తున్నారనమాట. సో తర్వాత మనకి ఆనస్ గురించి చెప్తారు. హస్తౌచ నిరభిద్యేతాం బలం తాభ్యాం తతస్వరాట్ పాదౌ చ నిరభిద్యేతాం గతిస్తాభ్యాం తతో హరిః. పిదప విరాట్ రూపపు 2 హస్తములు ప్రకటమైనవి. వాటితో పాటు వస్తువులను పట్టుకొనడి శక్తి, విడిచెడి శక్తి, అటు పిమ్మట ఇంద్రుడు ప్రకటమయ్యను. తదనంతరము పాదములు, వాటి వలన గతిశక్తి, ఆ పిదప విష్ణువు ప్రకటమయ్యను. హస్తములకు అధిష్టాన దేవత ఇంద్రుడు, చలమునకు అధిష్టాత విష్ణువు. విరాట్ పురుషుని పాదములు ప్రకటితమవుటతో పాటు విష్ణువు ఆవిర్భవించెను. సో తర్వాత ఏమవుతుంది, మనకి ఏదైతే కనుక ఇక ఆనస్ అన్నమాట, గుదం అనేటువంటిది ఏదైతే కనుక మనకి తిన్న వాటిని మనకి బయటకు పంపించేసేటువంటి ఆ యొక్క ఇంద్రియం ఏదైతే ఉందో, ఆర్గాన్ ఏదైతే ఉందో అది కూడా రావడం జరిగింది. దానితో పాటు యొక్క మృత్యువు అనేటువంటి దేవత కూడా రావడం జరిగింది అనమాట. సో తర్వాత ఏమైంది, విరాట్ పురుషుడికి హస్తం వచ్చింది. హస్తం వచ్చిన తర్వాత ఏదైనా ఒక వస్తువుని పట్టుకునేటువంటి శక్తి, విడిచిపెట్టేటువంటి శక్తి, 2 కూడా వచ్చినవి ఇంద్రుడు అన్నమాట. సో మన చేతులకు అందరికీ కూడా అధిపతి ఎవరు అంటే కనుక ఇంద్రుడు అన్నమాట. సో అదే విధంగా కాళ్ళు కూడా రావడం జరిగింది విరాట్ పురుషుడికి. వచ్చిన తర్వాత ఏమవుతుంది, అది ఏదైతే కనుక కదలిక అనేటువంటి ఆ యొక్క పద్ధతి అనేటువంటిది కూడా వచ్చింది. ఆ తర్వాత అధిష్టాన దేవత అయినటువంటి విష్ణువు కూడా రావడం జరిగింది అనమాట. నాడ్యోస్య నిరభిస్త్యంత తాభ్యో లోహితమాభృతం నద్యస్తత సమభవ నుదరం నిరభిత్యత. విరాట్ రూపమునందు నాడులు, ఆ పిదప రక్తము ప్రకటమైనవి. వాటి ప్రకటముతో నదులు, నాడులకు అధిష్టాన దేవతలు ఏర్పడినవి. పిమ్మట ఉదరము ఏర్పడినది. సో చదవని వాళ్ళు ఎవరున్నారండి, దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరైతే మళ్ళీ ఇంకొకసారి చదవాలనుకుంటున్నారో అందరూ కూడా. సునీత మహాలక్ష్మి మాతాజీ ఉన్నారు మా ప్రభుజీ, ఫోన్ లోంచి జాయిన్ అయ్యారు. హరే కృష్ణ ప్రభుజీ. నేను చదువునా ప్రభుజీ.
చదవండి మాతాజీ. మీ పేరు? పద్మిని చదవండి ప్రభు. మాతాజీ. చదవండి హరే మాతాజీ. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భాష్యముపై ప్రభుపాదికి జై. రక్తనాడులు నదులతో పోల్చబడినవి. విరాట్ రూపమునందు నాడులు ప్రకటమైనంతనే వివిధ లోకములందు నదులు కూడా ప్రకటమైనవి. నదులు అధిష్టాన దేవతయే నాడీ మండలమునకు కూడా అధిష్టాన దేవత. నాడీ బలహీనతచే బాధపడు వారికి ప్రవహించు నదిలో తలమునక స్నానమును ఆయుర్వేద వైద్య విధానము ఉపదేశించుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో విరాట్ రూపంలో ఏమైనాయి, తర్వాత నాడులు, ఆ తర్వాత రక్తము కూడా వచ్చినాయి అన్నమాట. సో వాటితో పాటే నదులకు సంబంధించినటువంటి అధిష్టాన దేవతలు కూడా వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత ఉదరం కూడా రావడం జరిగిందని చెప్తున్నారు అనమాట. సో చాలా మట్టుకు ఆ యొక్క విరాట పురుషుడికి అదే విధంగా మన శరీరంలో ఉండేటువంటి వాటికి సారూప్యం అనేటువంటిది ఉంటుందన్నమాట. సో మనకి చూస్తూ ఉంటాం, యొక్క రక్తనాడులను ఎలా పోలుస్తున్నారు అంటే కనుక నదులతో పోలుస్తున్నారు అన్నమాట. ఈ రోజుల్లో చూస్తే కనుక నదులన్నీ కూడా ఏమవుతున్నాయండి, నదులు కానీ ఈ యొక్క కాలువలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా కలుషితం అయిపోతున్నాయి అన్నమాట. మనం వాడినటువంటి వ్యర్థ పదార్థాలని, నీటిని డైరెక్ట్ గా తీసుకుని వెళ్ళి కలిపేస్తున్నారు వాటిల్లో. ఇదివరకు అలా కలిపేవాళ్ళు కాదు. వాటిని ఏం చేస్తున్నారు, అంతా కూడా ఒక దాంట్లో పెద్ద డ్రైనేజ్ సిస్టమ్ అని చెప్పి కలెక్ట్ చేసి, అది కలెక్ట్ చేసిన తర్వాత ఆ డ్రైనేజ్ సిస్టమ్ ఏం చేయాలో తెలియక తీసుకెళ్లి దాని అంతా కూడా నదుల్లోనూ కాలువల్లోనూ కలిపేస్తున్నారు. సో అదే విధంగా ఏవైతే కనుక కర్మాగారాల్లో వచ్చేటువంటి పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో, వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీసుకొచ్చి నదుల్లో కలిపేస్తున్నారు. సో ఇవన్నీ కూడా నదులు చాలా పొల్యూషన్ అయిపోయినాయి. బాగానే ఉంది, నదులు పొల్యూషన్ అయిపోతే కనుక ఏమవుతుంది అంటే కనుక మనలో ఉండేటువంటి యొక్క రక్తనాడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పొల్యూషన్ అయిపోతాయి. ఎందుకంటే వాటన్నిటికీ కూడా సారూప్యం ఉంటుంది కాబట్టి. అదేవిధంగా యొక్క నదులకి అధిష్టాన దేవత ఎవరైతే ఉన్నారో మన యొక్క నాడీ మండలానికి కూడా అధిష్టాన దేవత ఒకటే కాబట్టి మన యొక్క నాడులు సరిగ్గా పనిచేయట్లేదంటే కనుక ఆయుర్వేదంలో ప్రవహించే నదుల్లో స్నానం చేయమని చెప్పి చెప్తారనమాట. సో వెయిన్స్ తర్వాత ఏమవుతుంది, బ్లడ్. అదేవిధంగా దానితో పాటు నదులు ఎవరైతే కనుక అధిష్టాన దేవతలు అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చారనమాట. తర్వాత ఉదరం గురించి కూడా చెప్తున్నారనమాట మనకి. క్షుత్పిత్పాసే తతస్యాతం సముద్రస్త్వేయరో యోరభూత్ ఆదాస్య హృదయం భిన్నం హృదయాన్మనవుత్తితం. తదనంతరము క్షుత్పిపాసలు ఉత్పన్నమైనవి, వాటితో పాటు సముద్రములు ప్రకటమయ్యను. అటు పిమ్మట హృదయము ప్రకటము కాగా దానితో పాటు మనస్సు ప్రకటమయ్యను. ఉదరమునకు అధిష్టాన దేవత సముద్రుడు. ఉదరమందే క్షుత్పిపాస భావనలు కలుగుచుండును. క్షుత్పిపాసలు సక్రమంగా లేనప్పుడు ఆయుర్వేద వైద్యం అనుసరించి సముద్ర స్నానము ఉపదేశించబడును. సో ఏం చెప్తున్నారు, తర్వాత మనకి ఈ యొక్క ఉదరం అన్నమాట, అబ్డామన్ అన్నమాట, కడుపు అనేటువంటిది. దాని తర్వాత మనకి కడుపు వచ్చిన తర్వాత ఏమవుతుంది, మనకి ఏవైతే కనుక ఆకలి, దప్పిక అనేటువంటి భావనలన్నీ కూడా కలిగినాయి అనమాట. అది కూడా బయటకు వచ్చింది. సో అధిష్టాన దేవత ఎవరు అంటే కనుక సముద్రం అన్నమాట. సో తర్వాత ఏమైంది, హృదయం అనేటువంటిది రావడం జరిగింది. మళ్ళీ హృదయం దగ్గర నుంచి ఏమైంది, మనస్సు కూడా రావడం జరిగింది అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో మనకి హృదయానికి అధిష్టాన దేవత ఎవరు, సముద్రుడు అన్నమాట. సో మనకి ఆకలి అదేవిధంగా దప్పికలు సరిగ్గా లేకపోతే కనుక ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే కనుక సముద్ర స్నానం చేయండి అని చెప్పి చెప్తారనమాట. మనసశ్చంద్రమాజాతో బుద్ధిర్గిరాంపతి అహంకారస్తతో రుద్ర చిత్తం చైత్యస్తతో భవత్. మనస్సు పిదప చంద్రుడు ఆవిర్భవించెను, తదుపరి బుద్ధి ప్రకటమయ్యను. బుద్ధికి పిదప బ్రహ్మదేవుడు ప్రకటమయ్యను. పిదప మిథ్యాహంకారము, ఆ పిదప శివుడు ప్రకటము కాగా శివుని ఆవిర్భావము పిదప చిత్తము మరియు దాని అధిష్టాన దేవత ప్రకటమయ్యను. చదవమంటారా ప్రభుజీ? చదవండి మాతాజీ. అరే కృష్ణ మాతాజీ, ప్రభుజీ థ్యాంక్ యూ ప్రభుజీ. భాష్యము ప్రభుపాదుల వారికి జై. మనస్సు ప్రకటమైన పిదప చంద్రుడు ప్రకటమయ్యను.
చంద్రుడే మనస్సుకు అధిష్టాన దేవత అని ఈ విషయం సూచించుతున్నది. అదే విధముగా బుద్ధికి పిదప ప్రకటమైన బ్రహ్మదేవుడు బుద్ధికి అధిష్టాన దేవత. విద్యాహంకారమునకు పిమ్మట ప్రకటమయ్యేది పరమశివుడు విద్యాహంకారమునకు అధిష్టాన దేవత. అనగా చంద్రుడు సత్వగుణ నందున్నాడనియు, బ్రహ్మదేవుడు రజోగుణ ప్రభావితుడనియు, శివుడు తమోగుణ భరితుడనియు ఇచ్చట సూచితమైనది. విద్యాహంకార ప్రకటమైన పిమ్మట చిత్తము ప్రకటమగుట సూచించినది ఏమనగా అది తమోగుణ ప్రభావముననే నిలిచియుండును. కనుక జీవుడు తన చిత్తమును పవిత్రీకరించుకొనుట ద్వారా తనను తాను పవిత్రును కావించుకొనవలను. ఆ పవిత్రీకరణ విధానమే కృష్ణ భక్తి రసభావనము. చిత్తము శుద్ధిపడినంతనే మిథ్యాహంకారము నశించును. దేహాత్మ భావనయే మిథ్యాదాదాక్యము లేదా మిథ్యాహంకారం అని పిలువబడును. శ్రీ చైతన్య మహాప్రభు ఈ విషయమును తమ శిష్టాష్టకమునందు ద్రౌపదిచిరి. హరే కృష్ణ మహామంత్రమును కీర్తించుట వలన కలిగడి మొదట ఫలితముగా చిత్తమనందలి ధూళి, చిత్తదర్పణము పైన ధూళి తొలగిపోయి భవనాల జ్వాల ఒక్క మారుగా అణిగిపోవున విన్ని ఆయన పలికిరి. భవనాలను మనకు కారణం మిథ్యాహంకారమే. కనుక మిథ్యాహంకారము తొలగినంతనే మనుజుడు తన నిజమైన ఉనికిని గుర్తించగలడు. ఆ సమయమున అతడు మాయాబంధము నుండి నిజముగా ముక్తిని పడియును. ఆ విధముగా విద్యాహంకారము బంధము నుండి ముక్తుడైనంతనే మనుజుని బుద్ధి కూడా పరిశుద్ధమగును. పిదప అతని మనస్సును సర్వదా శ్రీకృష్ణ భగవానుని పాద పద్మము చెంతనే నిలవగలదు. పూర్ణ పురుషోత్తములకు శ్రీకృష్ణ భగవానుడు నిండు పున్నమి నాడు గౌరచంద్రునిగా నిష్కళంకమగు దివ్య చంద్రుడు ఆవిర్భవించినాడు. భౌతికమగు చంద్రుడు తనపై మచ్చను కలిగియుండును గాని దివ్యమగు చంద్రునిపై గౌరచంద్రుడు మచ్చలు లేవు. దేవదేవుని సేవయందు విశుద్ధమగు మనస్సును సంలగ్నము చేయుట మనుజుడు ఆ నిష్కళంక చంద్రునే చంద్రుని అర్చించవలను. రజోగుణ స్వభావులు లేదా భౌతిక వికాసానికై తమ మేధస్సును ప్రదర్శించు వారులు సాధారణముగా బ్రహ్మదేవుని అర్చింతురు. దేహాత్మ భావనము కలిగి ఉండేది తమోగుణ స్వభావులు శివుని అర్చింతురు. హిరణ్యకశిపుడు మరియు రావణుడు వంటి లౌకిక బ్రహ్మదేవుని లేదా శివుని అర్చించిరి. కానీ కృష్ణ భక్తి భావన ఎందన్న ప్రహ్లాదాది భక్తులు పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవాను చే అర్చించిరి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. సో ఆ తర్వాత హృదయం అనేటువంటిది రావడం జరిగింది. ఆ యొక్క హృదయం నుంచి 4 విషయాలు వచ్చినాయి అన్నమాట. మనస్సు, బుద్ధి, అహంకారము, అదేవిధంగా చిత్తం అనేటువంటిది 4 విషయాలు. సో అదేవిధంగా మనస్సుకి అధిష్టాన దేవత అయినటువంటి చంద్రుడు, అదేవిధంగా బుద్ధికి అధిష్టాన దేవత అయినటువంటి బ్రహ్మదేవుడు, అహంకారానికి అధిష్టాన దేవత అయినటువంటి శివుడు, అదేవిధంగా చిత్తానికి అధిష్టాన దేవత అయినటువంటి వాసుదేవుడు. వీళ్ళు 4 కూడా రావడం జరిగింది అనమాట. సో ఇదే విధంగా ఏం చెప్తున్నారు, చంద్రుడు అయితే కనుక సత్వగుణమని, బ్రహ్మదేవుడు రజోగుణ ప్రభావితుడని, శివుడు తమోగుణ భరితుడని ఇచ్చట సూచించారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో కాబట్టి మనకి మిథ్యాహంకారం వచ్చిన తర్వాత ఏమొచ్చింది, మనకి చిత్తం వచ్చింది. సో కాబట్టి మనం చిత్తాన్ని కనుక మనం ప్యూరిఫై చేసుకుంటే కనుక ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మనము మిథ్యాహంకారం నుంచి కూడా మనం బయటపడగలం. మిథ్యాహంకారం అంటే కనుక దేహాత్మ భావన అనమాట, నేనే ఈ శరీరాన్ని అని చెప్పని అనుకోవడం అనమాట. సో ఎప్పుడైతే కనుక మనకి ఈ యొక్క మిథ్యాహంకారం నుంచి బయటపడితే కనుక వెంటనే వాడి యొక్క బుద్ధి కూడా ఏమవుతుంది, పరిశుద్ధం అవుతుంది. బుద్ధి పరిశుద్ధం అయితే కనుక కరెక్ట్ గా మనస్సుని మనము చక్కగా ఆ యొక్క దేవదేవుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడి పైన మనం కేంద్రీకరించగలుగుతాం అనమాట. సో లేకపోతే కనుక మళ్ళీ మనం యొక్క భౌతిక ప్రపంచంలోనే మనం ఉండిపోవాల్సి వస్తుంది అనమాట. ఏతే హ్యబుద్ధి తాదైవ నైవాస్యోత్థాపనే సకన్ పునరావీసు ఖాని తముత్థాపయితుం క్రమాత్. దేవతలు మరియు వివిధ ఇంద్రియముల అధిష్టాతలు ఆ విధముగా ప్రకటమై తమ ఆవిర్భావమునకు మూలమును మేల్కొలుప కోరిరి. కానీ తత్కార్యమున అగుటతో వారు విరాట్ పురుషుని మేల్కొల్పుటకు అతని దేహమందే ఒక్కొక్కరిగా తిరిగి ప్రవేశించిరి. శాంతకుమారి మాత చదవండి. అంతరమందన అధిష్టాన దేవతలు మేల్కొలుపుటకు మనుజుడు ఇంద్రియ కర్మలను బాహ్య ధ్యానం నుండి అంతర ధ్యానములకు మళ్లించగలడు.
విరాట్ పురుషుని ఏలుకొనుటకు అవసరమగు ఇంద్రియ కర్మలు రాబో శ్లోకమనందు చక్కగా వివరించబడింది. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామం. సో వీళ్ళందరూ కూడా అధిష్టాన దేవతలందరూ కూడా వాళ్ళు వచ్చేసారు. వాళ్ళందరూ కూడా ఎవరు వచ్చారు? విరాట్ పురుషుని యొక్క రకరకాల ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, బాహ్య ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వాళ్ళందరూ కూడా వచ్చారు అన్నమాట. సో వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా విరాట్ పురుషుని లేపాలి అని చెప్పి ప్రయత్నించారు. వాళ్ళు ఎంత ప్రయత్నించినా సరే వాళ్ళు విరాట్ పురుషుని వాళ్ళు యాక్టివేట్ చేయలేకపోయారు అనమాట, లేపలేకపోయారు. సో అప్పుడు మళ్ళీ ఏం చేశారో, వాళ్ళు ఎక్కడి నుంచి అయితే గనక వాళ్ళు ఆవిర్భవించారో మళ్ళీ అదే ప్రదేశాల్లోకి, విరాట్ పురుషుని యొక్క ఆ ప్రదేశాల్లోకి మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు అనమాట. వహ్నిర్యాచాముఖం భేజే నోదిష్టత్థాది దా విరాట్ గ్రాణేన నాసికే వాయు నోదత్తిష్టా విరాట్. అగ్నిదేవుడు అతని ముఖమునందు వాగేంద్రియముతో పాటు ప్రవేశించినను విరాట్ పురుషుడు మేల్కొంచలేదు. పిదప వాయుదేవుడు తన నాసికారంధ్రములోకి గ్రాణేంద్రియముతో ప్రవేశించను, అయినను విరాట్ పురుషుడు లేవలేదు. అక్షిణీ చక్షుషాదిత్యో నోదత్తిష్టత్తదా విరాట్ శ్రోత్రేణ కర్ణౌ చ దిశో నోదత్తిష్టత్తదా విరాట్. సూర్యదేవుడు తన నయనేంద్రియముతో విరాట్ పురుషుని చక్షువుల యందు ప్రవేశించను, అయినను విరాట్ పురుషుడు మేల్కాంచలేదు. అదే విధముగా దిక్పాలరు శ్రవణేంద్రియముతో అతని కర్ణములందు ప్రవేశించినను అతడు మేల్కొనలేదు. త్వచం హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. దిగ్దేవతలన్నా దిక్పాలరన్నా ఒకటేనా ప్రభుజీ? దిగ్దేవతలు అని అంటే కనుక ఇక్కడ మనకి దిక్పాలకులు వేరండి. వాళ్ళు యొక్క మన యొక్క చెవులకి వినికిడి శక్తికి ఉపయోగపడేటువంటి దేవతలు దిగ్దేవతలు అన్నమాట. దిక్పాలకులు అంటే కనుక వాళ్ళు వేరు. దిక్కులకు అధిపతులు. భాష్యంలో దిక్కులు అని రాశారు ప్రభుజీ, దిక్కుల దేవతలు అని రాశారు. ఇక్కడ రాశారండి. ఎన్నో శ్లోకం అంటే యాభై 55 ప్రభుజీ, 55వ శ్లోకం ప్రభుజీ. దిగ్దేవతలు అంటే రాశారు, దిక్కుల దేవతలు అని రాశారు. ఎస్ మాతాజీ, కరెక్ట్. దిక్కుల అధిష్టాన దేవతలు అని రాశారు. అవును మాతాజీ, కరెక్ట్. సారీ. థ్యాంక్ యూ మాతాజీ, ఎదుర్కొంటున్నాం ఇందా నుంచి. అప్పుడు దిక్కులకి దేవతలు అంటే ఇప్పుడు ఈ నార్త్, ఈ సౌత్ ఆ దేవతల ప్రభుజీ వాళ్ళని దిక్పాలకులు. మాతాజీ మొత్తం మనకి 8 దిక్కులు ఉంటాయి కదా, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. అవే కాకుండా మనకి వాయువ్యం, ఆగ్నేయం, నైరుత్యం ఇవన్నీ ఉంటాయి కదా, ఈశాన్యం. మొత్తం ఈశాన్యం. ప్రభుజీ జ్ఞానేంద్రియం అంటే ఏంటి ప్రభుజీ? ముక్కు వాసన చూసే ఇంద్రియం. వాసన చూసేటువంటిది మాతాజీ జ్ఞానేంద్రియం అంటే. ఓకే ప్రభుజీ. ప్రభుజీ విరాట్ రూపము అంటే భగవాన్ గురించే కదా ప్రభుజీ? విరాట్ రూపము అంటే కనుక ఇక్కడ చెప్పుకున్నాం కదండి, గర్భోదక సాయి విష్ణువు దగ్గర నుంచి ఆయన యొక్క ప్రేరణతోటి విరాట్ రూపము వస్తుందన్నమాట. స్వామి ఏం చేయాలనుకున్నా సరే భౌతిక పరంగా, ఎందుకంటే కనుక ఆయన పూర్తిగా ఆధ్యాత్మికం కాబట్టి స్వామి ఏం చేయాలన్నా సరే విరాట రూపం చేత ఆయన చేయిస్తారన్నమాట. అంటే భగవానుడు కాదు అని అర్థమవుతుంది. సో విరాట్ రూపం కూడా మనకి చూసాం, భగవద్గీతలో కూడా వచ్చింది. అది కూడా ఆయన యొక్క రూపమే అన్నమాట, ఒక మెటీరియల్ ఫామ్ అన్నమాట. ఫోటో ఉంటదిగా, ఒకసారి మాట్లాడచ్చా ప్రభుజీ? ఇలా తలలో కృష్ణుడు విరాట్ రూపమేగా ప్రభుజీ, కిందేమో దేవతలు అందరూ దేవుళ్ళు ఇలా ప్రార్థిస్తారు. ఫోటో, కృష్ణుడు ఫోటో. అవునండి, మనకి విరాట్ రూపం ఫోటో భగవద్గీతలో ఉంది కదా, 11వ అధ్యాయంలో ఒక ఫోటో ఉంది కదండి. మన భగవద్గీతలో కూడా ఫస్ట్ కవర్ పేజ్ లో కూడా చాలా చోట్ల ఉంటుంది అదే విరాట్ రూపం. అవును.
సో వీళ్ళు వెళ్ళడం గురించి చెప్పుకున్నాము. సూర్యుడు 9 దాకా వచ్చాము. సో తర్వాత ఏమైంది? త్వచం రోమభిరశోద్యో నోదతిష్టత్తదా విరాట్ రేతసాసిస్నమాపస్తు నోదతిష్టత్తదా విరాట్. త్వక్కు మరియు ఓషధుల అధిష్టాన దేవతలు రోమములతో పాటు విరాట్ పురుషుని చర్మమునందు ప్రవేశించినను అతడు లేవలేదు. జలదేవత రేతస్సుతో పాటు విరాట్ పురుషుని జననేంద్రియమునందు ప్రవేశించెను, అయినను అతడు మేల్కాంచలేదు. గుతం మృత్యుర్రపానేన నోదత్తిష్టా తదా విరాట్ హస్తావింద్రో బలేనైవ నోదతిష్టత్తదా విరాట్. మృత్యుదేవత అపానముతో పాటు విరాట్ పురుషుని గుదమునందు ప్రవేశించినను అతన్ని కార్యోన్ముఖిని చేయజాలకపోయెను. ఇంద్రదేవుడు బలముతో పాటు హస్తద్వయమునందు ప్రవేశించినను విరాట్ పురుషుడు మేల్కాంచలేదు. విష్ణుర్గత్యైవ చరణౌ నోదతిష్టత్తదా విరాట్ నాడీర్యజ్ఞో లోహితేన నోదతిష్టత్తదా విరాట్. విష్ణువు గతిశక్తితో అతని చరణద్వయమున ప్రవేశించెను, అయినను విరాట్ పురుషుడు నిలువ నిరాకరించెను. నదులు ఆ విరాట్ పురుషుని రక్తనాడుల యందు రక్తముతో పాటు ప్రవేశించినను అతనిని లేపలేకపోయెను. చుత్రుడ్యాముదరం సింధుర్నోదతిష్టత్తదా విరాట్ హృదయం మనసా చంద్రో నోదతిష్టత్తదా విరాట్. సముద్రము క్షుత్పిపాసలతో పాటు విరాట్ పురుషుని ఉదరమున ప్రవేశించెను, అయినను అతడు మేల్కాంచలేదు. చంద్రుడు మనస్సుతో పాటు హృదయమునందు ప్రవేశించినను విరాట్ పురుషుడు లేవలేదు. బుద్ధ్యా బ్రహ్మపి హృదయం నోదతిష్టత్తదా విరాట్ రుద్రోభిమత్యా హృదయం నోదతిష్టత్తదా విరాట్. బ్రహ్మదేవుడు కూడా బుద్ధితో పాటు విరాట్ పురుషుని హృదయమున ప్రవేశించెను, అయినను లేచుటకు అతనిని సమ్మతింప చేయలేకపోయెను. రుద్రుడు కూడా తన అహంకారంతో పాటు విరాట్ పురుషుని హృదయమునందు ప్రవేశించినను అతడు లేవలేదు. చిత్తేన హృదయం చైత్య క్షేత్రజ్ఞ ప్రావిసద్యదా విరాట్ తదైవ పురుషం సలిలాద్దుదతిష్టత. కానీ చిత్తమునకు అధిష్టాత దేవతయగు క్షేత్రజ్ఞుడు చిత్తముతో పాటు హృదయమున ప్రవేశించినంతనే విరాట్ పురుషుడు కారణోదకముల నుండి లేచెను. యదా ప్రసుప్తం పురుషం ప్రాణేంద్రియా మనోధియా ప్రభవంతి వినాయేన నోత్థాపయితుమోజసా. మనుషుడు నిద్రించుచున్నప్పుడు ప్రాణశక్తి, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనస్సు, బుద్ధి అనిడి అతని భౌతిక సంపత్తులు అతన్ని మేల్కొల్పజాలవు. కేవలము పరమాత్ముడు సహాయపడినప్పుడే అతడు మేల్కొనగలడు. నాగం సునీతమాత చదవండి. మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. విరాట్ పురుషుడే సమస్తేంద్రియములకు మరియు వాని అధిష్టాన దేవతలకు ఆది మూలమనడి భావనలో సాంకేతత్వ వివరణము విస్తారముగా ఇచ్చట వసుకబడినది. విరాట్ పురుషుడు మరియు అధిష్టాన దేవతలు లేదా జీవుల నడుమ గల సంబంధము ఎంత జటిలమైనదనగా కేవలము ఇంద్రియముల అని తమ అధిష్టాన దేవతలతో సంబంధము కలిగి ఉన్నవి. ప్రయోగమునకే విరాట్ పురుషుడు మేల్కొంచలేదు. భౌతిక కర్మలతో విరాట్ పురుషుని మేల్కొల్పుట లేదా దేవదేవునితో సంబంధము కలుపుకొనుట సాధ్యము కానే కాదు. కేవలము భక్తి మరియు వైరాగ్యముల చేతనే ఎవరైనను భగవానునితో సంబంధమును పొందగలరు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఈ యొక్క చిత్తానికి అధిష్టాన దేవత అయినటువంటి ఎవరండి? చిత్తానికి అధిష్టాన దేవత ఇప్పుడే చెప్పుకుని వాసుదేవుడు. చైత్య అన్నమాట. చైత్య అంటే కనుక మనం కూడా చెప్పుకున్నాం, చైత్యము అని అంటే కనుక ప్రజ్ఞ, కాన్షియస్నెస్ అన్నమాట. సో అది ఎప్పుడైతే కనుక ఆయన వాసుదేవుడు ఆయన వెంటనే వెళ్ళారో లోపలికి, వెంటనే ఏమైంది? విరాట్ పురుషుడు కారణోదకముల నుంచి ఆయన లేచారనమాట. సో అదే విధంగా మన శరీరంలో అన్ని కూడా ఉన్నా సరే ఏమవుతుంది? ఆత్మ అనేటువంటిది లేకపోతే కనుక శరీరానికి చలనం ఉండదు.
ఆత్మ కూడా కాదు. ఆత్మ కూడా వచ్చి రెడీగా ఉంటుంది శరీరంలో, అయినా సరే కదలిక ఉండదు. ఎప్పుడైతే గనక పరమాత్మ మన యొక్క శరీరం లోపలికి వచ్చిన తర్వాత ఆయన పర్మిషన్ ఇచ్చి ఓకే అని శాంక్షన్ చేస్తే గనక అప్పుడు శరీరం డెవలప్ అవడం కానీ కదలడం కానీ అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో పరమాత్మ వచ్చేటువంటి, పరమాత్మ అంటే ఏంటి? కాన్షియస్నెస్ అన్నమాట, సుప్రీం కాన్షియస్నెస్ ఆయన. సో ఆయన వచ్చే వరకు కూడా ఏ పని జరగదు అనమాట. సో అందుకే ఇక విరాట్ రూపంలో కూడా ఆయన వాసుదేవుడు వచ్చేదాకా కూడా ఏమీ జరగలే, ఆయన కదలిక లేదు ఆయనకి, మిగతా అంతా రెడీ అయిపోయినా సరే. సో కాబట్టి మనం కూడా ఇక్కడ ఏం చెప్తున్నారంటే కనుక ఇక్కడ, సో ఎలా అయితే కనుక విరాట్ పురుషుడు ఆయన మేల్కొనలేదో, మనం కూడా భౌతికమైనటువంటి కర్మలతోటి విరాట్ పురుషుడిని లేపడం ఎలాగైతే, మనం కూడా భౌతికమైనటువంటి కర్మల ద్వారా భగవంతుడితోటి మనం సంబంధం కలుపుకోవడం అనేటువంటిది కష్టము. కేవలము భక్తి వైరాగ్యాల చేత మాత్రమే మనం భగవంతుడితోటి సంబంధాన్ని కలుపుకోగలము అని చెప్తున్నారనమాట. సో ఈ యొక్క అధ్యాయంలో చివరి శ్లోకము, తమస్మిన్ కనుషండి తమస్మిన్ ప్రత్యగాత్మానం ధియా యోగా ప్రవృత్తయా భక్త్యా విరక్త్యా జ్ఞానేన వివిచ్యాత్మని చింతయేత్. కనుక మనుషుడు భక్తితోనూ వైరాగ్యముతోనూ ఏకాగ్రముగు భక్తికే ప్రాప్తమైన ఆధ్యాత్మిక జ్ఞానముతోనూ పరమాత్ముడు తన దేహమునందే ఉన్నట్లుగా అదే సమయమున దానికి అన్యముగా నున్నను చింతన కావింపవలెను. చదవండి మాతాజీ. భాష్యం బై జయశీల ప్రపాదుల వారికి జై. మనుషుడు పరమాత్మని తన ఎందే అనుభూత మనస్సు కనగలడు. పరమాత్ముడు అతని దేహమునందున్నను దానికి భిన్నముగా అనగా పరముగా నుండును. జీవాత్మతో పాటుగా ఒకే దేహమునందు విరాజిల్లుచున్నను ఆ దేహము నేడ పరమాత్మనికి అనురాగం ఉండదు, కానీ జీవాత్మ మాత్రము దాని ఏడ అనురాగమును కలిగి ఉండను. కనుక భక్తియుత సేవను అనర్చుచు మనుజుడు ఈ భౌతిక దేహ వ్యామోహం నుండి బయటపడవలెను. ప్రతి ఒక్కరూ దేవదేవునకు భక్తియుత సేవని అనర్చవలనచు ఇచ్చట స్పష్టంగా భక్త్య అని తెలుపబడినది. ప్రథమ స్కందంలోని 2వ అధ్యాయం నందు 1.2.7 నందు కూడా వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజితిగా అని తెలుపబడినది. దేవదేవుడగు వాసుదేవుని సర్వవ్యాపియగు విష్ణువు విశుద్ధమగు భక్తితో సేవించినప్పుడు, దేవదేవుడగు వాసుదేవుని సర్వవ్యాపియగు విష్ణువు విశుద్ధమగు భక్తితో సేవించినప్పుడు భౌతిక జగం పట్ల వైరాగ్యము శీఘ్రమే ఆరంభమగును. మనుజునికి భౌతిక కల్మషం నుండి విడుదలను వైరాగ్యమును కలిగించుటయే సాంఖ్య తత్వపు ప్రయోజనం. శ్రీకృష్ణ భగవానునికి వనర్చడి భక్తి యోగం ద్వారా అది వనగూడగలదు. మనుజుడు భౌతిక ఆకర్షణ నుండి విడిపడినప్పుడు హరికృష్ణ మాతాజీ తర్వాత అలాగే హరే కృష్ణ ప్రభుజీ. మనుజుడు భౌతికాకర్షణ నుండి విడబడినప్పుడు మనసును పరమాత్మునిపై సంలగ్నము చేయగలడు. మనసు భౌతికత్వం వైపునకు మళ్ళీ ఉన్నంత వరకు మనసును గాని బుద్ధిని గాని దేవదేవునిపై లేదా అతని పాక్షిక ప్రాతినిధ్యమైన పరమాత్మునిపై లగ్నము చేసే అవకాశమే లేదు. అనగా భౌతిక జగము నెడ వైరాగ్యమును పొందనంత వరకు మనుజుడు తన మనస్సును శక్తిని భగవానునిపై కేంద్రీకరింపజాలడు. భౌతిక జగము పట్ల వైరాగ్యమును పొందినప్పుడు అతడు పరతత్వపు దివ్యజ్ఞానమును నిజముగా పొందగలడు. ఇంద్రియ భోగము భౌతిక భోగమునందు తగులుకొని ఉన్నంత కాలము అతడు పరతత్వము నెరుగు అవకాశమే లేదు. భగవద్గీత 18.54 యందు ఈ విషయమే ధృవపరచబడినది. భౌతిక కల్మషముల నుండి విడివడిన వాడు ప్రసన్నతను పొంది భక్తి యోగమున ప్రవేశించును. దాని ద్వారా అతడు ముక్తిని బడియగలడు. భక్తి యోగం ద్వారా మనుజుడు ప్రసన్నతను పడియునని శ్రీమద్ భాగవతంలోని ప్రథమ స్కందమున తెలుపబడినది. అటువంటి ప్రసన్న భావమున అతడు భగవతత్వ విజ్ఞానమును అంటే కృష్ణ భక్తి భావన అవగతము చేసుకొనగలడు. అన్యథా అది సాధ్యము కాదు. ప్రకృతి తత్వముల విశ్లేషణాత్మక అధ్యయనము మరియు మనస్సును పరమాత్మునిపై లగ్నము చేయుటయనునవే సాంఖ్యక తత్వం యొక్క సమగ్ర సారాంశము.
ఈ సాంఖ్యతత్వ పూర్ణత్వము పరతత్వము నెడ భక్తియుత సేవగా అత్యున్నత స్థితిని చేరును. శ్రీమద్ భాగవతం నందలి భౌతిక ప్రకృతి ప్రధాన తత్వములు అను తృతీయ స్కందంలోని 26వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదములు. హరే కృష్ణ మాతాజీ. సో మీ అందరికీ కూడా ధన్యవాదాలు. సో ఈ యొక్క అధ్యాయం మనము స్వామి యొక్క కృపతోటి 26వ అధ్యాయము తృతీయ స్కందము భౌతిక ప్రకృతి ప్రధాన తత్వములు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. సో ఎందుకు తెలుసుకున్నాం మనము? ఇవన్నీ తెలుసుకోవాల్సినటువంటి ఉద్దేశం ఏమిటి? సో తెలుసుకుంటే కనుక మనకేమొస్తుంది? ఏదో అది మా దాంట్లోంచి ఇది వచ్చింది, దీంట్లోంచి ఇది వచ్చింది, అవి వచ్చినాయి, ఇలా కలుసుకున్నాయి, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, ఎందుకు మనం నేర్చుకోవాలి, వీటి గురించి మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటి అంటే కనుక ఇవన్నీ కూడా తెలుసుకుంటే కనుక ఏమవుతుందంటే కనుక మనకి వైరాగ్యము అనేటువంటిది వస్తుంది. మనకి వైరాగ్యం అనేటువంటి వస్తుంది. వైరాగ్యము అంటే కనుక భౌతిక పరమైనటువంటి విషయాలు, అదే విధంగా మన యొక్క శరీరం పైన కూడా మనకి వైరాగ్యం అనేటువంటిది వస్తుంది. ఎప్పటిదాకా అయితే కనుక మనకి వైరాగ్యము రాదో మనము స్వామి యొక్క పాద పద్మాల్ని మనం చేరుకోలేము. వైరాగ్యం రానంత వరకు కూడా భౌతిక పరమైనటువంటి విషయాల పట్ల మనకి ఆసక్తి ఉన్నంత వరకు కూడా స్వామిని చేరుకోలేము. అదేవిధంగా ఆయనకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని కూడా మనము ఏ విధంగా కూడా తెలుసుకోలేము. పరతత్వ దివ్య జ్ఞానాన్ని మనం ఎప్పుడు పొందగలము? వైరాగ్యం వచ్చినప్పుడు మాత్రమే మనం పొందగలము. అప్పుడే మనము పరమాత్మ మీద మన యొక్క మనస్సుని లగ్నం చేయడం కుదురుతుంది. మనస్సుని, బుద్ధిని అంతా కూడా ఆయన మీద లగ్నం చేయడం కుదురుతుంది. ఆ వైరాగ్యం రాకపోతే కనుక మనం ఆయన మీద లగ్నం చేయడం అనేటువంటిది కుదరదు, ఆయన్ని చేరుకోవడం అనేటువంటిది కుదరదు అన్నమాట. సో కాబట్టి మనుషునికి భౌతిక కల్మషాల నుంచి విడుదలని కలిగించడము, వైరాగ్యాన్ని కలిగించడమే యొక్క సాంఖ్యతత్వం యొక్క ముఖ్య ఉద్దేశ్యము. మనం ఏదైతే కనుక సాంఖ్యతత్వం గురించి నేర్చుకుంటున్నామో దాని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? మనకి యొక్క భౌతిక కల్మషాల నుంచి బయటపడటము, రెండవది వైరాగ్యాన్ని కలిగించడం అన్నమాట. సో ఇది మనకి శ్రీకృష్ణ భగవానుడికి భక్తి కనుక చాలా శ్రద్ధతో చేస్తే కనుక ఆటోమేటిక్ గా మనకి అది కూడా కలుగుతుంది అన్నమాట. ఇదే విషయాన్ని మనకి శ్రీమద్ భాగవతంలో మొదట్లోనే మనకి చెప్పారనమాట. వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత. సో ఆ శ్లోకంలో చెప్పారు, ఎప్పుడైతే కనుక ఒక భక్తి చేస్తూ ఉంటే కనుక మనకి 2 రకాల బై ప్రోడక్ట్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయంట. ఒకటి జ్ఞానం అనేటువంటిది వచ్చేస్తుందంట, రెండవది యొక్క భౌతిక పరమైనటువంటి విషయాల పట్ల మనకి వైరాగ్యం అనేటువంటిది వస్తుంది. సో ఈ యొక్క భౌతిక తత్వాల గురించి, సాంఖ్య తత్వం గురించి కూడా తెలుసుకుంటే కనుక ఏమవుతుంది? తెలుసుకున్న తర్వాత మనకు కూడా వైరాగ్యం అనేటువంటిది కలగాలన్నమాట. సో కలిగి ఈ యొక్క వైరాగ్యం అనేటువంటిది భక్తి చేస్తున్నా కూడా కలుగుతుందండి. సో భక్తి ద్వారా ఏమవుతుంది? మనుషుడు మెల్లగా ఆయన ప్రసన్నతని పొందుతాడనమాట. సో అప్పుడు ప్రసన్నత భావాన్ని ఎప్పుడైతే కనుక పొందుతాడో అప్పుడు భగవంతుడి యొక్క విజ్ఞానాన్ని అంతా కూడా అర్థం చేసుకోగలడు. లేకపోతే కనుక కృష్ణుని అర్థం చేసుకోవడం అనేటువంటిది చాలా చాలా కష్టము, ఎవరి వల్ల కూడా కాదు. కేవలం కృష్ణ భక్తి చేస్తూ ఉంటే మాత్రమే ఆయన గురించి మెల్లమెల్లగా ఆయన ఒక్కొక్క లెవెల్, ఒక్కొక్క మెట్టు కూడా ఆయన దగ్గరుండి నడిపించి ఆయన జ్ఞానం ఇస్తాడనమాట. భగవద్గీతలో మనం చెప్పుకున్నాం, చతుశ్లోకి భగవద్గీతలో కూడా అన్నమాట ఇదే విషయాన్ని ఆయన చెప్పారు. ఏం చేస్తున్నారు? ఎవరైతే కనుక నా భక్తులు ఉన్నారో వాళ్ళ యొక్క హృదయాల్లోనే నేను కూర్చుని వాళ్ళకి జ్ఞానం అనేటువంటి దీపాన్ని వెలిగించి వాళ్ళని నా దగ్గరికి ఏ విధంగా రావాలనేటువంటి జ్ఞానాన్ని కూడా నేనే ఇస్తాను అని చెప్పి స్వామి చెప్పారనమాట. ఎవరైతే కనుక 24 గంటలు కూడా నిరంతరము కూడా ఆయన గురించే ధ్యానం చేస్తూ ఆయన గురించే చెప్తూ ఉన్నటువంటి భక్తుల కోసం అన్నమాట. సో ఇదండి మనకి. సో రేపటి అధ్యాయంలో మళ్ళీ మనము ప్రకృతి యొక్క అవగాహన గురించి మళ్ళీ మనము తెలుసుకుందాం అన్నమాట. సో ఏ విధంగా భౌతిక ప్రకృతి సో జీవుని ఏ విధంగా ప్రభావం చేస్తుంది అనేటువంటి విషయాలు, చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు, అవన్నీ కూడా మనము నేర్చుకుందాం అండి రేపు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నదులకి నాడులకి అధిష్టాన దేవత ప్రభు. ఇక నదులకి దేవత ఎవరైతే ఉన్నారో, దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అధిష్టాన దేవతలండి, నాడులకి నదులకి. హరే కృష్ణ ప్రభుజీ. 68th శ్లోకంలో సముద్రము శుత్రి పాలకులతో అన్నారు, అదేంటి ప్రభుజీ? శుత్రి పాలకులు అంటే సో మనకి ముందే చెప్పుకున్నాం కదండి, మనకి ఆకలి, మన యొక్క ఉదరము, అదే విధంగా మనకి ఆకలి దప్పిక అన్నమాట.
సో ఆ రెండిటికి కూడా ఆ భావనలు ఏదైతే వస్తున్నాయో అది మనకి సముద్రుడి దగ్గర నుంచి వస్తుంది అనమాట. సముద్రుడి అధిపతి అనమాట దానికి. ఎలా అయితే గనక మన యొక్క బ్లడ్లు ఏవైతే గనక నరాలు ఏవైతే ఉన్నాయో వాటికి అధిష్టాన దేవతలు ఎవరు, ఈ యొక్క రివర్స్ నదుల దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు, అదే విధంగా మన యొక్క అబ్డామెన్ అనమాట, ఉదరానికి ఆ యొక్క భావనలకి అనమాట, ఆకలి దప్పికలు కలగడానికి వచ్చేటువంటివి ఆ భావనలు కూడా ఎవరి దగ్గర నుంచి వస్తాయి, సముద్రుడి దగ్గర నుంచి వస్తాయి అన్నమాట. హరే కృష్ణ ప్రభుజీ, ఉంటాను ప్రభుజీ. ప్రభుజీ గారు హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. ఉంటాను ప్రభుజీ, కొంచెం పని ఉంది నాకు, పర్వాలేదు కదా. అయిపోయింది మన క్లాసు. అయిపోయిందండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. అంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి, హరే రామ రామ జై. శ్రీల ప్రభుపాదికి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి 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 బోల్.